హలో వైష్ణవ్ తేజ్ అండ్ కృతి, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు. యా, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీకే. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా అందరివాడు, జానీ, అలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇవన్నీ చేసి కావాలనుకుంటే మీరు కంటిన్యూ అవ్వచ్చు, బోల్డ్ అండ్ ఆఫర్స్ మీకు ఉంటాయి, కానీ స్టాప్ చేసేసిన దానికి రీజన్ ఏంటి? మీరు హీరోగా మళ్ళీ లాంచ్ అవ్వాలనేనా? లేదండి, యాక్చువల్లీ చిన్నప్పుడు ఒక ఆఫర్ వచ్చింది. సినిమా ఏదో కిడ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏదో ఒకటి వచ్చింది. ఓకే. థింక్ సమ్ ఓల్డ్ మూవీ రీమేక్ ఏదో చేయలేదా అన్నారు. మమ్మీ ఒకటే అడిగింది, ఆడుకుంటావా లేకపోతే సినిమాలు చేస్తావా అంటే, ఫర్ మీ ఐ థాట్ బొమ్మలతో ఆడుకోవడం ఇది చిన్నప్పుడు ఎక్కువ అనిపించింది. సో చదువుకుంటావా లేకపోతే సినిమాలు చేస్తావా కాదు ఆప్షన్, ఆడుకుంటావా లేదంటే సినిమాలు చేస్తావా? ఓకే, చదువుకోవడం అట్లా ఉంటుందండి, మంచి ఆప్షన్స్ ఇచ్చారు. బట్ సో అప్పుడు ఆడుకుంటాను, చదువుకుంటాను, మేబీ దానిపైన ఎక్కువ ఇంక్లైన్ అవుతుంది. దాని తర్వాత సినిమాల్లోకి అసలు ఇప్పుడు అనుకోలే, జస్ట్ హ్యాపీ అంతే. ఓకే. అండ్ మీరు కూడా ఎన్నో యాడ్స్ అవి చేస్తూ ఉన్నారు. వేరే లాంగ్వేజెస్లో కూడా మూవీస్ అయ్యాయి కదా ఆల్రెడీ? లేదు లేదు, ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఓకే, డెబ్యూ ఇదే. Yes. సో ఇక్కడ ఫస్ట్ వైష్ణవ్ తేజ్ గురించి చెప్పినప్పుడు, తనని చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సో ఫస్ట్ కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఈస్ ఫ్రమ్ అ బిగ్ ఫ్యామిలీ అండ్ ఐ డెంట్ నో హౌ హీ వుడ్ బీ, లైక్ if he would have attitude and all. Okay. But the first day he was so calm and so supportive. I was like so happy because he's actually very sweet. So ade anipinchindi, like he's very calm and sweet. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా, ఏ కామెంట్స్లో చదివినా, ఎక్కడ నుంచి రివ్యూస్ తీసుకున్నా, ఇద్దరు అసలు ఫుల్ క్రష్ మాక్ అని చెప్తున్నారు. మామూలుగా అందమైన అమ్మాయిలకు ఉండడం కామన్, మీకు కూడా అసలు అంతే రేంజ్లో రెస్పాన్స్ వస్తుంది. చాలా చాలా న్యాచురల్గా స్మైల్ ఉందని, ఐస్ అట్రాక్షన్, వీటన్నిటి గురించి చాలా మంది కామెంట్ చేయడం చూస్తున్నాం. మీ గురించి అలాంటి కామెంట్స్ రావడంలో మీ మీ ఫీలింగ్ ఎలా ఉంది? యాక్చువల్లీ చాలా షాకింగ్ ఉందండి. అవునా? అంటే ఇప్పుడు అంత లవ్ రిసీవ్ చేసుకోలేదు, బట్ చాలా ఓవర్వెల్మింగ్ ఉంది. రియలీ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఫర్ సో మచ్ లవ్ ఫర్ మీ అండ్ ఎస్పెషలీ కృతికి. అంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా కృతి బాగా నచ్చేసింది. ఓ, మీ ఫ్రెండ్స్ అందరికీ? ఓకే, ఎందుకు నచ్చింది? అంటే వెరీ ప్రిటీ. ఎందుకు నచ్చకపోవడం ఒక రీజన్ లేదు. అందంగా ఉండడం వేరు, నచ్చడం వేరు కదా, ఆ రెండు. నచ్చకపోవడం ఒక రీజన్ కూడా లేదు. షీఈస్ క్యూట్, షీఈస్ బ్యూటిఫుల్, షీఈస్ సింపుల్ బ్యూటిఫుల్ గర్ల్. Thank you. కాస్త మనకి థ్యాంక్స్ చెప్తూనే ఉంటారా? ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు ఆల్రెడీ మీకు ఈ సిచ్యువేషన్స్ ఎదురుపడి ఉంటాయి. మామూలుగా మీ ఇద్దరికి నచ్చే పాయింట్ ఏంటి? సింగిల్ పాయింట్ చెప్పండి. నాకు కృతిలో అన్నీ ఇష్టం అండి, చాలా హార్డ్ వర్కింగ్ అమ్మాయి. అంటే 1 వీక్లో రోల్ అవ్వగానే 1 వీక్లో షూట్కి వెళ్ళాలి. అప్పుడే అమ్మాయి తెలుగు నేర్చుకుని, అంటే ఫర్ హర్ లిటరలీ ఏలియన్ లాంగ్వేజ్ తెలుగు. అంటే ఐడియా ఉంటుంది కానీ సినిమాలు చూస్తుందే తెలియదు తెలుగు సినిమాలు. బట్ ఆ లాంగ్వేజ్ వెంటనే పికప్ చేసి ఆ లైన్స్ని ఎక్కడ తను హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఎక్కడ మాట్లాడే సినిమా త్రూ అవుట్ తన ఆ తెలుగులోనే మాట్లాడింది. సో తన హార్డ్ వర్క్కి ఐ థింక్ Thank you so much. I really like her hardworking nature actually. And he's very sweet, of course, but like his screen presence is impeccable. Like when I watched the film, I felt like whistling and screaming because it was so good. And one quality is that he always uplifts the other actor on screen, which I found really nice because it's a difficult job because you have to manage yourself and the other actor too. So he gives that support and comfort to the other actor. ఓకే, మీకు చాలా ఆఫర్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి బయట అంతా టాక్. ఆల్రెడీ సుధీర్ బాబు గారితో అండ్ నాని గారితో ఫిల్మ్స్ ఓకే అయిపోయినట్లేనా? చేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళిద్దరిని ఆ మూవీస్ ఎంచుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా, పర్టికులర్ రీజన్స్? The script మెయిన్ రీజన్. ఓకే, సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగండి. బుచ్చిబాబు గారు, మీరు అందరూ కూడా వెరీ డౌన్ టు ఎర్త్, చాలా సైలెంట్గా ఉంటున్నారు, మాట్లాడి. కానీ కాకినాడలో షూటింగ్ జరుగుతున్నప్పుడు మెగా ఫ్యామిలీ హీరో అని కూడా చూడకుండా డైరెక్టర్ గారు అరిచారు. అండ్ మీ మీదే కాదు అందరి మీద కూడా అరిచారు అని చెప్పి దానికి మీరు చాలా బాధపడ్డారని విన్నాం, కరెక్టేనా? ఇప్పుడు అరవలేదండి ఆయన. అంటే బేసిక్గా యాక్చువల్లీ ఎప్పుడు మా వరకు ఎప్పుడు రానివ్వలేదు. ఆయనే బాగా అణిగిపోయారు. ఎందుకంటే ఇట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్స్ అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిల్మ్. ఉప్పెన అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మైత్రి మూవీ మేకర్స్.
అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చేయించుకున్నారు బుచ్చి గారితో. ఎక్కడ బుచ్చి గారిని ప్రెషరైజ్ చేసి ఏంటి ఇంత ఖర్చు పెట్టేస్తున్నారు ఎప్పుడు అనలా. చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చేయించారు సినిమాని. బట్ అట్ ద సేమ్ టైం ఆయన యాక్చువల్లీ నాకు ఒక మాట చెప్పారు వైల్ షూటింగ్. రవి గారు కానీ నవీన్ గారు కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి పెట్టాల్సిన డబ్బులు మన భవిష్యత్తుకి పెడుతున్నారు. అది నాకు అప్పుడు అనిపించింది, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బర్డెన్ దట్ బుచ్చి గారు ఇస్ టేకింగ్, అది మా వరకు ఎప్పుడు రానివ్వలేదు. అండ్ సినిమాకి వచ్చేసరికి అండి యూ హ్యావ్ టు బీ సీరియస్ ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్. అంటే నేను ఎప్పుడు అరవలా, బట్ చెప్పేవారు రాకపోతే మళ్ళీ వైష్ణవ్ చూడు ఇలా చేయాలి. ఓకే, అది ఎప్పుడు అరిచినట్టు ఎప్పుడు లేదండి. అండ్ ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ అప్పుడు మాకు తెలీదు, మా ఇద్దరు కొత్త. ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అది మేము చేసి పర్ఫామ్ చేయాలి, అది రావడం చాలా కష్టం. అండ్ దీనైతే గ్లిసరిన్ లేకుండా చేసేది. సో బికాస్ షీ యూస్ టు అండర్స్టాండ్ ఎవ్రీ సిచ్యువేషన్ వెరీ వెల్. దాన్ని అర్థం చేసుకొని బాగా చేసేది. నాకు కొంచెం టైం పట్టేది. ఫస్ట్ టైం ఒక ఎమోషనల్ సీన్ చేసినప్పుడు ఐ థింక్ అప్పుడే బాగా ఛాలెంజింగ్ అనిపించింది. అప్పుడు బుచ్చిగా నెవర్ లాస్ట్ హిస్ కూల్, వాజ్ వెరీ పేషెంట్. అండ్ మళ్ళీ చూడు వైష్ణవ్ ఇలా ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇలా చేయాలి అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. సో హీ నెవర్ లాస్ట్ హిస్ కూల్. లైక్ ఆయన మీద ఉన్న ప్రెషర్ మా మీద ఎప్పుడు చూపించలేదు. ఓకే. సో కాకినాడ లాంటి ప్లేసెస్లో షూట్ చేస్తే అక్కడ అసలు సినీ అభిమానులు చాలామంది ఉంటారు, ఫ్యాన్స్ ఎక్కువ, క్రౌడ్ ఎక్కువ. ఆ టైంలో ఏమన్నా కొంచెం ఇబ్బందిగా అనిపించిందా మీకు? లేదు, మేము షూట్ చేసేటప్పుడు ఎవరికి తెలియదు, లైక్ బికాజ్ వి వర్ న్యూ అండ్ ఆల్సో ఇబ్బంది అవ్వలేదు. సో కొంచెం కొత్త కాబట్టి నో ప్రాబ్లం ఉంటారు. బట్ వీ హ్యాడ్ ఫన్ ఆన్ సెట్ ఇన్ కాకినాడ. అంటే యాక్చువల్లీ అందరూ సపోర్ట్ చేశారండి. ఒకవేళ యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒకవేళ షూటింగ్ అంటే అందరికి ఇంట్రెస్టెడ్ అండి, అందరు చూస్తారు. బట్ నోబడి న్యూ మీ ఆర్ కృతి ఆర్ ఎనీబడి ఆన్ సెట్. సో అప్పుడు కెమెరా పెట్టగానే అందరూ వచ్చేసేవారు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు పాపం టేస్ట్ ఫీల్ క్లియర్ చేయడం కానీ వాళ్ళు మా కాకినాడలో కాదు, ఈ షార్టింగ్ ముప్పాడ. సో పక్కన ఆల్ ద పీపుల్ యాక్చువల్లీ హెల్ప్ us లాట్. ఓకే. అసలు ఆ వెదర్లో మామూలుగా చాలా సల్ట్రీ వెదర్ ఉంటుంది ఆ ఏరియాస్లో అంతా. మేనేజ్ చేసుకున్నారు ఇది బాగానే, పర్వాలేదా? ఎలాగని సరెండర్ అయిపోలేండి ఎన్విరాన్మెంట్కి, ఆ లొకాలిటీకి. 1-2 days పట్టింది. బట్ చాలా మంది డిహైడ్రేట్ అయిపోయి పడిపోయారు. నేను కూడా పడిపోయాను. బట్ the producers, they took care of us very well. She fell unconscious. All of us fell sick and during the film. Okay. Not only me, Kriti, Butchi garu, Sethupathi garu fell sick in the film. Lot of people, lightmen gani, those other crew and cast gani, crew and cast. Sethupathi garu pakkana character untaru. Nine kuda everybody fell sick and ఆ ఫీవర్తోనే పాపం కష్టపడి షూట్ చేశారు సినిమా బాగా రావాలని. ఓకే. అండ్ ఈ సినిమా కొంచెం అనుకున్న దానికంటే చాలా లేట్ అయ్యింది. మీ బ్రదర్ ఫస్ట్ సినిమా కూడా ఇలాగే లేట్ అయింది, ఇదేదో సెంటిమెంట్ అని అనిపించిందా? సెంటిమెంట్ ఏమి అనిపించలేదండి. పాపం మా అన్న సినిమా 5 ఏళ్ళు పట్టిందండి, చాలా లేట్ అదైతే. కానీ నాతో పాటు కొన్ని కోట్ల జీవితాలు అయిపోయినాయి. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ సిమిలారిటీ. పాపం మా అన్న జీవితం ఒకటే అయిపోయింది. సో that is completely different. What I faced is completely different. So comparison ఏం లేదు. అంతే. ఓకే. సో మీరు మెగా ఫ్యామిలీలో హీరోస్ సినిమాస్ చూసుంటారు కదా, ఏ సినిమా మిమ్మల్ని ఎక్కువ అట్రాక్ట్ చేసింది, ఎవరిది? నాకు రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం. అండ్ నేను ఫస్ట్ టైం వచ్చేటప్పుడు రంగస్థలం అని ఒక ఫిల్మ్ ఉంది చూడు అని చెప్పారు. సో అది చూసిన తర్వాత I was dead because I was like wow. And even Samantha, I loved her. So both of them and the direction, like everything about that film was so well done that I became a fan. So I was already a fan of Ram Charan sir, but still it was like amazing. ఓకే. సో మీకు మీ పేరు ముందు పంజా వైష్ణవ్ తేజ్ అని చేర్చారు. పంజా అనే సినిమా మీకు ఇష్టమైనందుకేనా, లేకపోతే ఇంకేంటి అదర్ రీజన్స్ ఏంటి దీనికి? మా ఇంటి పేరు అండి పంజా, ఎవరు నమ్మరు అది. నిజమా? నిజం. మా అన్న పేరు పంజా సాయిధర్మ తేజ్, నా పేరు పంజా వైష్ణవ్ తేజ్. మా అన్న ఇప్పుడు వాడలేదు, బట్ హౌస్ నేమ్ సో ఇట్స్ దేర్ మై ఎవ్రీ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్. ఓకే. ఇది బయట దీనికి స్టోరీ వేరేగా రాశారు జస్ట్. అది నాకు పంజా సినిమా అంటే కూడా ఇష్టం. సో
బట్ మా ఇంటి పేరు ఇది. ఓకే, మిమ్మల్ని బయట చాలామంది అంటే ఈ రిలీజ్ ట్రైలర్ టీజర్ టైంలో కానీ ఇంకా మీ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తున్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఈయనే ఇండస్ట్రీకి అని చెప్తున్నారు. ఏంటి ఆ సిమిలారిటీ? అంత సీన్ లేదండి, ఆయన అంత ఇది ఐ డోంట్ థింక్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ కెన్ మ్యాచ్ అప్. ఆయన ఆనెస్టీ కానీ ఆయన ఇది కానీ ఎవరు మ్యాచ్అప్ చేయలేరు. ఐ డోంట్ థింక్ ఎక్కడ ఆయన దగ్గర కూడా సరిపోను ఆయన దగ్గరికి. సో ఐ థింక్ సిమిలారిటీస్ అంటే మేబీ సింపుల్గా ఉంటాం, మేబీ దట్స్ ద ఓన్లీ సిమిలారిటీ ఐ కెన్ ఫైండ్. ఓకే, అయితే మెగా ఫ్యామిలీలో మీకు అందరూ ఐడియా ఉన్నారు కాబట్టి జస్ట్ ఫన్నీ క్వశ్చన్ లాగా అడుగుతున్నానంటే, ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళారు, ఆ టచ్ ఉంది. వైష్ణవ్ తేజ్ అసలు ఇన్ కేస్ అలాంటి ఆలోచన ఉంటే అసలు సెట్ అవుతుందా? I don't think he'll go in politics though. అదేనా? No. సినిమాలే బెటర్. Like I can't comment on that because it's his personal choice. ఓకే, సరే మీకుందా పోనీ మీరే చెప్పండి. ఏమో అండి, ఏమోనా? టైం చెప్తుంది. ఓకే, మీకు ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఒక 10 years తర్వాత చూడొచ్చు. టైం చెప్పాలి. అంతేనా? అయితే కొద్దిగా ఎక్కడో ఉంది ఆలోచన. అంతే. ఓకే, సో మీకు అల్లు అర్జున్ గారిని ఫస్ట్ లాంచ్ చేస్తున్నప్పుడు రాఘవేంద్రరావు గారి 100th మూవీ గంగోత్రి ఈ లాంచింగ్ అలా జరిగింది. ఎవరినైనా మామూలుగా ఏ ఫ్యామిలీ నుంచి అన్నా వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ప్రకారం పెద్ద డైరెక్టర్స్తోనూ ఇలా పెద్ద లాంచ్ పెడతారు. కోర్స్ ఇది తక్కువగా ఏం జరగలేదు. కాకపోతే న్యూ డైరెక్టర్తో చేయడం అనేది రిస్కీ చాయిస్ లాగా అనిపించిందా, లేదంటే అసలు ఆ ఆలోచన రాలేదా మీకు? అసలు ఆలోచన ఎప్పుడు రాలేదండి. బుచ్చి గారు ఎప్పుడు నాకు చిన్న డైరెక్టర్గా లేకపోతే కొత్త డైరెక్టర్ ఎప్పుడు అనిపించలేదు. అండ్ కథే చాలా పెద్ద అండ్ మంచి కథ. అండ్ ఆయన ఎప్పుడు చిన్నగా ఎప్పుడు ఆలోచించి నాకు ఫస్ట్ నుంచే డిఎస్పీ గారు కావాలి, నాకు ఫస్ట్ నుంచి మా శ్యామ్ దత్ కెమెరామెన్ పెద్ద కెమెరామెన్ కావాలి, నాకు ఫస్ట్ నుంచి విజయ్ సేతుపతి గారు ఆయన రాసుకున్నప్పుడే నాకు నరేషన్ ఇచ్చినప్పుడే విజయ్ సేతుపతి గారే హీరోయిన్ ఫాదర్ యాంటాగనిస్ట్ అని చెప్పి చెప్పారు. సో హీ వాజ్ అది చూసి ఎప్పుడు విన్నప్పుడు చిన్న సినిమా అని ఎప్పుడు అనిపించలేదు నాకు. అండ్ మైత్రి ప్రొడక్షన్ హౌస్ ఉండడం అనేది హ్యూజ్ ప్లస్. బ్లాక్ బస్టర్స్ ఇచ్చారండి ఆల్ ద టైమ్. సో ఎప్పుడో చిన్న సినిమాలాగానే ఎప్పుడు అనిపించలే. నాకు చాలా అదృష్టం అనే చెప్పగలుగుతాను. ఓకే, అండ్ మీకు ఫేవరెట్ సాంగ్ ఏది ఈ మూవీలో? జల జల జలపాతం. ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్కి చాలా రెస్పాన్స్ వచ్చింది కదా. సో దీన్ని కంపేర్ చేస్తే మీకు ఇది బాగా ఇష్టమా? నాకు రెండు ఇష్టం కానీ this is like it gives you a good feel. All the songs have a very good vibe but like I connected to it. ఓకే, సో పాడతారా? 2 lines అంతే, ఏం పర్వాలేదు, మీరు బాగా పాడుతున్నారు, విన్నాను ఆల్రెడీ. లేదు, నీకను నీవి సముద్రం పాడొచ్చు. ఇది రాదా? జల జల వస్తుంది కానీ ఐ కాంట్ గెట్ దట్ రొమాంటిక్ ఫీల్. ఓకే, ట్రై చేయండి, రాకపోతే దానికి వెళ్దాం. నో, ఓకే 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 దెన్ నీ కళ్ళు. నీ కన్ను నీవి సముద్రం, నా మనసేమో అందులో పడవ ప్రయాణం. ఒక్కటే లైన్? మీ రెండే లైన్ చెప్పారు. ఓకే, సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చూస్తుంటే ఒక ఫిషర్మ్యాన్ క్యారెక్టర్లా ఉంది. అయితే దానికి మళ్ళీ మిమ్మల్ని కొంచెం డీగ్లామరైజ్డ్గా కూడా చూపిస్తూ మళ్ళీ అందంగా చూపించడానికి డిఫరెంట్ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, ఇదంతా రెండింటిని ఎలా అసలు సెట్ చేశారు? ఎందుకంటే మీరు ఫస్ట్ లాంచింగ్, అందులోనూ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. ఒక పక్క అందంగా మంచి పేరు రావాలి, ఇంకో పక్క నుంచి క్యారెక్టర్ చూస్తేనేమో ఇలాంటిది. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అంటే నేను ఎప్పుడు అందరిని పట్టించుకోలేదండి. క్యారెక్టర్ ట్రూగా ఉండాలని అనుకున్నాను. ఇప్పుడు క్యారెక్టర్ పౌడర్ వేసుకోవాలి అంటే, లేదా ఏదైనా డల్ మేకప్ వేసుకోవాలని వెంటనే వేసుకున్నాను. ఐ నెవర్ థాట్ గ్లామర్గా ఉండాలని ఎప్పుడు కన్ఫిడెన్స్. ఐ వాంటెడ్ టు స్టే ట్రూ టు ద క్యారెక్టర్. అలాగే ఆలోచించాను కానీ ఇప్పుడు ఆ రెండు బ్యాలెన్స్ చేయాలని అనుకోలేదు. ఆ గ్లామర్ తీసేసా పక్కనకి కంప్లీట్గా. వాట్ ఎవర్ ద డైరెక్టర్ వాంటెడ్, హౌ ఎవర్ ఫిషర్మెన్ ఎలా అయితే ఉంటారో నేను అలాగే చేద్దాం అనుకున్నాను. సో ఆలోచన ఎప్పుడు లేదు. ఓకే,
మీరు చాలాసార్లు చెప్పారు కదా ఇప్పటికీ విజయ్ సేతుపతి గారు. విజయ్ సేతుపతి గారికి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు తమిళనాడులో. దట్టు ఆయన హీరోగా 96 ఇలాంటి మూవీస్ అన్నిటిలో కూడా ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది. ఆయన సడన్గా వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ మాస్టర్ సినిమాలో కానీ ఇందులో కానీ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. మీకు ఆయనతో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆయన సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు మీ ఫాదర్ కాబట్టి? He's actually very cute. Like if you meet him, you can see that he's very bubbly and very cute. But like his performance is like it's brilliant. I can't explain it in words. So between action and cut, whatever he does, it's completely different from his character. And I actually am surprised how Buchi sir could say him in a negative role because he's so sweet and positive. ఓకే. సో వైష్ణవ్ తేజ్ గారు, మీకు ఈ సినిమా గురించి స్టోరీ చెప్తున్నప్పుడు మీకంటే ముందుగా బుచ్చిబాబు గారు చిరంజీవి గారికి చెప్పారు, చిరంజీవి గారు మీకు సజెస్ట్ చేశారని. సజెస్ట్ చేయడమే కాదు, కంపల్సరీ చేయమని అన్నారంట. లేదండి, ఫస్ట్ కథ నేను విన్నానండి. అవునా? నేను వినిన తర్వాత అప్పుడు చిరంజీవి గారు చెప్పడానికి చెప్పాను ఇట్లా మామ సుకుమార్ గారి అసిస్టెంట్ డైరెక్టర్ ఇట్లా కథ చెప్తారంట అని. అండ్ ఫస్ట్ సుకుమార్ గారు మైత్రి ప్రొడక్షన్ వాజ్ ఆల్రెడీ వర్ ఆన్ బోర్డ్. సుకుమార్ రైటింగ్స్ అండ్ మైత్రి ప్రొడక్షన్ వాజ్ ఆల్రెడీ ఆన్ బోర్డ్. అండ్ బుచ్చి గారు కథ చెప్పినప్పుడే నాకు చెప్పారు, నాకు నచ్చింది. అట్ ద సేమ్ అప్పుడు చిరంజీవి గారు చెప్పారు మామ ఇట్లా కథ ఉంది అని. అప్పుడు సుకుమార్ గారు బుచ్చి గారు వెళ్ళి కథ, నేను కూడా వెళ్ళాను అప్పుడు. కథ వినిన తర్వాత చేయమని చెప్పారు. ప్రెషర్ వేసి ఎప్పుడు చేయలే. ఫర్ మీ రెడ్ బి ఎనీ యాక్టర్ ఇట్లాంటి కథ ఒప్పుకోవడానికి చాలా గట్స్, చాలా ధైర్యం కావాలండి. సో ఫర్ మీ కొంచెం హెసిటెంట్ అయ్యాను. బట్ చిరంజీవి గారు వెనకాల ఉండి నన్ను నడిపించారని చెప్పొచ్చు. సో ఈ మధ్య కాలంలో అసలు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు హీరోస్ వచ్చినా, మెగా ఫ్యామిలీ హీరోస్ వచ్చేదానికి ప్రమోషన్స్ అయ్యి అంతగా చేయట్లేదు. కానీ మీకు మాత్రం అల్లు అర్జున్ వీళ్ళ ఫ్యామిలీ నుంచి అండ్ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ మీ ఫ్యామిలీలో కూడా ఇంకొకటి, బాబాయ్ పిల్లల్ని ఒకలాగా మామయ్య పిల్లల్ని ఒకలాగా పిలుస్తారు మామూలుగా వరుసలు, కానీ మీరు అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా పిలుచుకుంటారంట. దీనికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అట్లనే వీఆర్ ఆల్ వెరీ క్లోజ్. సో అందరం చాలా సరదాగా ఉంటాం కాబట్టి ఐ థింక్ వాళ్ళు సింక్డ్ ఇన్ వెల్. అందుకే అందరం ఫ్రెండ్స్ లాగా, కజిన్స్ లాగా చాలా క్లోజ్గా ఉంటాం, బ్రదర్ సిస్టర్స్ లాగే ఉంటాం. ఓకే. సో ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది కాబట్టి ఇంకా ఫైనల్గా ఏ టైంలో అయినా కానీ మీరు ఏదైనా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ సినిమాకి సంబంధించింది చూడడం జరిగిందా? సాంగ్ కానీ ఎనీథింగ్? నిన్న ట్రైలర్ చూసారండి. ట్రైలర్ చూసి ఆయనకి బాగా నచ్చింది. బుచ్చిబాబు గారిని బాగా పొగిడారు. బుచ్చిబాబు గారి డైలాగ్స్ చాలా చాలా నచ్చింది. అండ్ శ్యామ్ దత్ గారి టేకింగ్ చాలా నచ్చింది. అండ్ మ్యూజిక్ అని ఎవరో అడిగారు, ఇప్పుడు డిఎస్పీ గారు అని చెప్తే లైక్ చాలా బాగుంది మ్యూజిక్ కూడా అన్నారు. సో హీ ఫెల్ వెరీ హ్యాపీ. ఇద్దరం కూడా చాలా మెచ్యూర్గా యాక్ట్ చేశారని అది అన్నారు. ఓకే. సో ఆల్ ది బెస్ట్ అండి. మూవీ ఆల్రెడీ ఇప్పటికే చాలా మంచి పేరు వచ్చేసింది మూవీకి. ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఇంకా పెద్ద సక్సెస్ అయ్యి నెక్స్ట్ మూవీస్ అన్నీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. కృతి, ఆల్ ది బెస్ట్. వైష్ణవ్ తేజ్ గారు మీకు కూడా థ్యాంక్ యూ.